హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బై స్లెవిన్ ఛానల్. మనం చదువుకునే టైంలో మనకు తోడు మన స్నేహితుడు. అలాగే ఆ స్నేహితుడు బెస్ట్ ఫ్రెండ్ అవ్వచ్చు. కాలేజీలో కలిసిన ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అవ్వచ్చు. ఉద్యోగం చేసేటప్పుడు కలిసిన ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అవ్వచ్చు. లేకపోతే మందు తాగేటప్పుడు కలిసిన ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అవ్వచ్చు. ఎవరైనా గాని. కానీ మనిషికి మనిషి తోడు అనేది కంపల్సరీ. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనుషులకే కాదు. మూగజీవాలు గూడా స్నేహం చేస్తాయి. వాటిల్లో కూడా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. అది మామూలు స్నేహం కాదు. ఒకటేమో నీళ్లు లేకపోతే ఉండలేదు. ఒకటేమో నీళ్ళల్లో ఉంటే భయం. ఈ 2 కలిసి స్నేహం చేశాయి. ఎంతలా అంటే కనీసం రోజులో ఒక్కసారైనా సరే కలిసి సరదాగా ఆడుకోవాల్సిందే. ఒకరు లేదంటే ఇంకొకరికి తోచదు. ఈ 2 మూగజీవాల మధ్య పెనవేసుకున్న స్నేహం ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ స్నేహితులు ఎవరంటే ఒకటేమో డాల్ఫిన్. దీని పేరు డగ్గీ. ఇంకొకటేమో కుక్క. దీని పేరు బెన్. వినడానికి వింతగా అనిపించిన ఈ 2 ప్రాణ స్నేహితులు. అట్లాంటిక్ సముద్రంలోని టోరీ దీవుల్లో డగ్గీ అనే డాల్ఫిన్‌తో పాటు మరో డాల్ఫిన్ ఉండేది. ఇద్దరూ మంచి స్నేహితులు. అయితే అనుకోని ప్రమాదంలో డగ్గీ స్నేహితుడు ప్రాణాలు కోల్పోవాల్సొచ్చింది. స్నేహితుడి మరణంతో ఒంటరిదైన డగ్గీకి అనుకోకుండా సముద్ర తీరంలో బెన్ పరిచయమైంది. వీరు పరిచయం స్నేహంగా మారి ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా మారిపోయింది. డగ్గీ నీటిలో నుంచి బయటికి రాలేదు. ఈ విషయాన్ని గుర్తించిన బెన్ ప్రాణాలకు తెగించి ప్రతిరోజు సముద్రంలో కాసేపు ఆ స్నేహితుడితో కాలక్షేపం చేసి వస్తుంది. అలా రోజు సముద్ర తీరానికి రావడం, డగ్గీ కనిపించగానే సముద్రంలోకి దూకి కాసేపు సరదాగా గడపడం దినచర్యగా చేసుకుంది బెన్. ఒక్కొక్క రోజు 3 గంటల సేపు నీటిలోనే ఈదుతూ కలిసి తిరుగుతాయి. వీరి స్నేహం గురించి నేషనల్ జియోగ్రఫీ ఛానల్ ప్రత్యేకంగా చిత్రీకరించింది. ఎంతో గొప్ప స్నేహం కదా వీరిది. ఈ మూగజీవులే ఈ విధంగా కలిసిమెలిసి ఉన్నప్పుడు మనమెందుకు కొట్టుకొని విడిపోతున్నాం? మన స్నేహితులతో గొడవ పడొద్దు. మనం హ్యాపీగా జీవిద్దాం. లైఫ్ ఉందే చాలా కొంచెం. ఆ లైఫ్‌లో ప్రశాంతంగా బతుకుదాం. మీరు ఆలోచించండి. మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? ఎందుకు గొడవ పడ్డాను? ఎందుకు విడిపోయాను? మళ్ళీ వాళ్ళని కలవండి. వాళ్ళతో మళ్ళీ స్నేహాన్ని కొనసాగించండి. ఎవరా మీరు గొడవ పడ్డ ఫ్రెండ్స్ అని ఆలోచిస్తూ ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మీరు చేయండి. స్టే ట్యూన్డ్ అవర్ ఛానల్. జై భారత్! జై హింద్!